నా పేరు లలిత. రాత్రి 2 గంటలకు వాష్రూమ్కి వచ్చే వరకు అంతా కూలిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం అంతా కూలిపోయింది. కాసేపట్లయితే నా మీద ఏమడుతుండే, అది ఏదైనా చేయాలి. మేము మా ఇంట్లోనా 3 పిల్లలు, నేను, నా బిడ్డ, మా 2 కొడుకులు. రాత్రి 2 గంటలకు వర్షం వచ్చి మీరు ఎప్పుడు చూసారు? 2 గంటలకు లేచినాను. అప్పటికి ఎక్కువ వర్షం వస్తూనే ఉంది. ధనుమాన్ సప్పుడు వచ్చి నేను వాష్రూమ్ కానీ లేచిన సప్పుడు వచ్చింది. ఏమైనా సాయం చేయాలి, మరి చేయకపోతే ఎట్లా సార్? ఇల్లు కట్టుకోవాలి, మాకు సాయం కావాలి. మేము గరీబ్ వాళ్ళము, ఇల్లు కట్టుకోవాలి. అంతా కూలిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు. ఓల్డ్ సుల్తానగర్ ఎర్రగడ్డ. నా పేరు అనురాధవి. మేము కూడా లేచినాం వాష్రూమ్కు. లేచినప్పుడు వాళ్ళు లేచిరు. మేము అందరం చూస్తుండగానే వాళ్ళ మీద పడిపోతుండే. వాళ్ళు పక్కా జరిగారు, వాష్రూమ్ వెళ్ళారు. ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలని, వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బస్తీ వాసులం అందరం, గరీబ్ వాళ్ళు అందరు. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమైనా సాయం చేయాలా గవర్నమెంట్. నా పేరు అశోక్ కుమార్. ఎర్రగడ్డ ఓల్డ్ సుల్తానగర్లో ఉంటాము. రాత్రి వర్షానికి మా ఇల్లు ఇలా కూలిపోయింది. రాత్రి 2 గంటలకి వాష్రూమ్లో వేసే వరకు ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలా సాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. ఎర్రగడ్డ ఓల్డ్ సుల్తానగర్ బస్సు ప్రెసిడెంట్ నేను. రాత్రి అకాల వర్షాలతోటి చాలా వరకు బీభత్సం సృష్టిస్తుంది, అందరూ తెలిసిన విషయమే. రాత్రి మా బస్సీలో మా స్థానికుల దగ్గర ఇట్లా గోడ కూలిపోవడము, క్షణాల్లో కొద్దిసేపట్లో వాళ్ళ మీద వాడే గోడ అది పక్క వాళ్ళు జరగడంతో కింద పడ్డది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతుందో ఈ తక్కిన చర్యలు తీసుకొని ఇలాంటి ఇల్లులు ఏడున్నా కూడా ఇలాంటి గృహాలకు కంపల్సరీ తగిన సాయం చేయాలని బస్సు తరఫు నుంచి విజయ్ కుమార్ కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అధికారులు వచ్చారు ఇక్కడ, గవర్నమెంట్ అధికారులు వచ్చారు? ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. ఇంతకుముందు కూడా ఒకసారి లాస్ట్ ఇయర్ ఇట్లా కూలిపోయినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు వచ్చారు, పెద్ద ఉన్నత అధికారులు అందరూ వచ్చి చూసారు కానీ వెళ్ళిపోయారు. కానీ ఇప్పటివరకు ఎలా లేదు. వాళ్ళకు కూడా స్తోమత లేదు, కట్టుకున్న స్తోమత లేదు. అందు గురించే వాళ్ళు అట్లా ఉండవలసి వస్తుంది. కట్టుకున్న స్తోమత ఉంటే వాళ్ళు ఇట్లా ఎందుకుంటారు? మా ఆలోచన ఏంటంటే, ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేస్తే ఇట్లా ఇల్లు కట్టుకోవడానికి, ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు వచ్చినాయి, ఆ పథకాల తరఫు నుంచైనా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని మాకు ఆలోచన. అంటే సంబంధిత అధికారులకు మీరు తెలియపరిచారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఒక మన ఆర్ఐ మేడం అని ఉన్నారు మన మండల ఆఫీస్లో, ఆమెకు తెలియపరిచిన. ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. బట్ మేము అంటే ఇంకా ఉన్నతాధికారులకు తీసుకొస్తే బాగుంటుందని మా ఆలోచన.